సో ఇంతకుముందు వీడియోలో నేను టైప్స్ ఆఫ్ టూత్ బ్రషెస్ ఏది ఎలా వాడాలి, బ్రిజిల్స్ అంటే ఏంటి, హ్యాండిల్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఏ విధంగా పనిచేస్తుంది అనే వీడియో చేశానండి. సో ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు అది క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను అసలు మనం టీత్ బ్రషింగ్ ఏ విధంగా చేయాలి, అంటే సరైన పద్ధతి ఏంటి టీత్ బ్రషింగ్కి, అన్ని సమస్యలకి ఒకే విధంగా బ్రష్ చేస్తారా లేక రకరకాల సమస్యలకి కొన్ని విధానాలు ఉంటాయి బ్రష్ చేసే విధానాలు. సో వాటిని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. సో మొదటిగా ఫస్ట్ ఏంటంటే ఆ పర్సన్కి కనుక ఎలాంటి చిగురు ఇన్ఫెక్షన్ కానీ, ఓకే, పళ్ళు ఎక్కువ వంకర్ టింకర్లు లేకున్నా, ఓకే, నార్మల్ సిచ్యువేషన్ ఉందనుకోండి. ఉదాహరణకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టీత్ అన్ని ప్రాపర్ వరుసలో ఉన్నాయి అండ్ కింద టీత్ కూడా ప్రాపర్ వరుసగా ఉన్నాయన్నమాట. సో కింద టీత్ని పై టీత్ని ఈ విధంగా ఓవర్లాప్ చేస్తుంది, ఈ విధంగా దానిపైన ఈ విధంగా ఉంటుంది. సో నార్మల్ కండిషన్స్ మనం ఏ విధంగా బ్రష్ చేయొచ్చు, ఓకే, సో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా బ్రష్ని ఫస్ట్ బ్యాక్ నుంచి తీసుకొని రావాలండి టూత్ బ్రష్ని. సో ఫస్ట్ ఇది 45 డిగ్రీస్ ఈ విధంగా పెట్టాలన్నమాట బ్రష్ని, ఓకే. సో బ్రష్ని ఈ విధంగా 45 డిగ్రీస్ పెట్టాలి పళ్ళకి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో పెట్టిన తర్వాత ఫస్ట్ లాస్ట్ నుంచి రావాలన్నమాట. సో లాస్ట్ 3 పళ్ళు ఈ విధంగా 45 డిగ్రీస్లో పెట్టి 3 పళ్ళు కవర్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా అనాలి, ఇలా అని కిందికి అనాలి. సో ఈ విధంగా అన్నప్పుడు ఏంటంటే పళ్ళ పైన ఉన్న గార కానీ పాచి కానీ చిగుర్ల మధ్యలో ఉన్న ఫుడ్ ఏదైనా ఇరుక్కున్నా కానీ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బ్రష్ కూడా మీరు వాడాల్సింది సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్, ఓకే. సో ఈ విధంగా పెట్టి ఒక 10 to 15 సెకండ్స్, ఒక 10 సెకండ్స్ ఇలా అని కిందికి అనండి. నెక్స్ట్ మళ్ళీ 3 పళ్ళు కవర్ చేయాలి, ఇలా అని కిందికి అనాలి. సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకో విధం ఏంటంటే ఈ విధంగా పెట్టుకొని జస్ట్ ఈ విధంగా కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 పళ్ళు. సో ఈ విధంగా 3 పళ్ళు కవర్ చేస్తూ రావాలి. సో ఇక్కడ 3 పళ్ళు క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ టీత్ వచ్చేసరికి ఈ విధంగా పెడతాం అనమాట 45 డిగ్రీస్, ఓకే. సో ఈ విధంగా పెట్టి ఇలా అని కిందికి అనాలి. సో ఆ విధంగా అన్నీ చేసుకుంటూ ఇప్పుడు పైన వచ్చేసరికి మనకి ఈ విధంగా బ్రష్ అనేది వస్తుంది 45 డిగ్రీస్ పొజిషన్. ఈ బ్రిజిల్స్ అనేవి 45 డిగ్రీస్లో పెట్టి ఇలా అని కిందికి అనాలి. సో ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ పంటి మీద ఉన్న గార కానీ పాచి కానీ చిగుర్ల మధ్య ఉన్న ఫుడ్ ఇరుకుంటే చాలా క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ అదే ఒకవేళ కింద పళ్ళకు అనుకోండి. సో ఈ విధంగా మనం బ్రష్ పెట్టి 45 డిగ్రీస్లో ఇలా అని పైకి అనాలి. సో నెక్స్ట్ మళ్ళీ 3 పళ్ళు పెట్టుకొని ఇలా అని పైకి అనాలి. సో నెక్స్ట్ మళ్ళీ 3 పళ్ళు ఇలా అని పైకి అనాలి. సో ఈ విధంగా కవర్ చేస్తూ రావాలి. నెక్స్ట్ వచ్చేసి పైన ఏదైతే నమిలే సర్ఫేస్ ఉంటుందో వాటిని జనరల్గా మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. లోపల సర్ఫేస్, ఇప్పుడు కింద టీత్ లోపల సర్ఫేస్ అనుకోండి. సో ఈ విధంగా పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు, ఓకే. సో పైన లోపల సర్ఫేస్ వచ్చేసి మనము ఈ విధంగా బ్రష్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఇటు సైడ్ ఉందనుకోండి, ఈ విధంగా ఇక్కడ బ్రష్ పెట్టుకొని ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అని అనొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇలా పై సర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి పన్ను ప్రతి సర్ఫేస్ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రతి పన్ను ఇంపార్టెంటే, ఎందుకంటే ఒక్కొక్క పన్నుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. సో దీని గురించి కూడా నేను వీడియో చేశాను. సో ఆ వీడియో ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూడవచ్చు అనమాట. ఇంకా బ్రష్ చేసిన తర్వాత అంటే ఈ టోటల్ ప్రొసీజర్ అనేది మనము 2 to 3 మినిట్స్లో కంప్లీట్ చేయాలండి, ఓకే. సో ఫస్ట్లో కొద్ది రోజులు టైం పడుతుంది అలవాటు అవ్వడానికి. మనం ప్రాపర్గా అద్దంలో చూసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఫాస్ట్గా అలవాటు అయిపోతుంది అనమాట. దాని తర్వాత 2 to 3 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసేయచ్చు. ఏంటంటే చిగుర్లు కిందికి జారిపోయి ఉంటాయండి. సో ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే కనుక ఇప్పుడు సపోజ్ ఈ చిగురు ఇక్కడ కిందికి జారిపోయింది అనుకోండి. సో వాళ్ళకి టెక్నిక్ అనేది అంత వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకు, మనం ఆల్రెడీ బ్రష్ ఈ విధంగా పెట్టి ఇలా అని పైకి అన్నాం అనుకోండి, ఆల్రెడీ చిగురు కిందికి జారిపోయింది. సో మనం ఈ విధంగా పెట్టి చేసినప్పుడు ఏమవుతుంది, ఆ చిగురు ఇంకా కిందికి జారిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా కాకుండా జస్ట్ ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కింద పళ్ళు చిగురు కిందికి జారిపోయాయి అనుకోండి. సో బ్రష్ అనేది ఈ విధంగా పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి. మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకూడదు, దీంతో మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకూడదు. జస్ట్ ఇలా క్లీన్ చేసుకోవాలి. సో ఎక్కడైతే చిగురు జారిపోయిందో దాని మీద ఈ టైప్ ఆఫ్ మెథడ్ అనేది అంత వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈ విధంగా పెట్టడం వల్ల ఆల్రెడీ చిగురు డౌన్ అయిపోయింది, ఈ విధంగా చేయడం వల్ల చిగురు ఇంకా డౌన్ అయిపోతుంది. సో ఇలా క్లీన్ చేస్తూ వెళ్ళాలి ఎక్కడైతే చిగురు డౌన్ అయిందో. పళ్ళ మీద క్లిప్పులు ఉన్నప్పుడు ఏ విధంగా శుభ్రం చేయాలి, బ్రష్ ఏ విధంగా వాడాలి మనం చూసుకున్నట్లయితే కనుక, సో జనరల్గా నార్మల్ టూత్ బ్రష్ అనుకోండి, మనం ఈ విధంగా ఇప్పుడు ఇది క్లిప్పులు ఉన్నాయి పళ్ళకి. సో ఈ విధంగా వైర్ ఉంటుంది మధ్యలో. సో ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. జనరల్ నార్మల్ ఫస్ట్ ఈ విధంగా చెప్పిన విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ కింద కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇది నార్మల్ టూత్ బ్రష్ వాడినప్పుడు. అదే ఈ విధంగా ఆర్థో టూత్ బ్రష్, నేను ఆల్రెడీ దీని గురించి నేను వీడియో చేశాను, టూత్ బ్రష్లో రకాల గురించి, మీరు ఆ వీడియో చూడొచ్చు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ విధంగా ఆర్థో టూత్ బ్రష్ అని ఉంటుంది. సో ఇది మనకి ఈజీ చేస్తుంది అనమాట క్లీనింగ్ అనేది పళ్ళ మీద క్లిప్లు ఉన్నప్పుడు. సో ఈ విధంగా పెట్టినప్పుడు ఇది ప్రాపర్గా దీని మీద క్లోజ్ అయిపోతుంది.
దీని మధ్యలో గాడి లాగా ఉంటుంది. సో ఇది ప్రాపర్గా దీని మధ్య క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు ఏంటంటే పళ్ళే కాదు, బ్రేజెస్ మీద ఈ క్లిప్పుల మీద ఫుడ్ ఏమైనా ఇరుక్కున్నా కూడా చాలా ఈజీగా వస్తుంది. కొన్నిసార్లు ఇదే బ్రష్కి తోకలాగా చిన్నగా ఈ విధంగా వస్తుందండి. సో ఇది కూడా అంతే. ఎక్కడ ఇది దీన్ని ఉపయోగించిన తర్వాత మనకి క్లీనింగ్ సరిగ్గా జరగలేదు, ఎక్కడైనా ఇంకా ఫుడ్ ఇరుక్కుంది అని మీకు డౌట్ అనిపిస్తే మీరు హ్యాపీగా ఇటువైపు తిప్పుకొని ఎక్కడెక్కడ ఈ సపోజ్ ఈ ఉదాహరణకి ఈ ఏరియాలు ఇరుక్కుందనుకోండి, బ్రేజెస్ ఈ ఏరియాలో ఇరుక్కుందనుకోండి, సో ఇట్లా చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది కేవలం క్లిప్స్ బ్రేజెస్మే కాకుండా మధ్య మధ్యలో పళ్ళ సందు మధ్యలో ఇరుక్కున్నా కూడా మనం ఈ విధంగా దీన్ని ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చిగుర్ల సర్జరీ జరిగింది అనుకోండి, ఒకవేళ వాళ్ళకి చిగుర్ల సర్జరీ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కుట్లేస్తారు అనమాట, క్లోజ్ చేసి కుట్లేస్తారు. సో చిగుర్ల సర్జరీ చేసిన వాళ్ళకి కూడా ఏంటంటే అప్పుడే కొంచెం పచ్చిగా ఉంటుంది క్లోజ్ చేసిన తర్వాత. సో ఆ ఏరియా అనేది మనకి ఏంటంటే చాలా సెన్సిబుల్గా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఈ విధంగా పెట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే చిగుర్ల మీద కొంచెం గుచ్చుకుని పెయిన్ వస్తున్నట్టు అవుతుంది అనమాట. సో వాళ్ళు ఏ విధంగా అంటే మనం జస్ట్ ఈ విధంగానే జస్ట్ బేసిక్ క్లీనింగ్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిగుర్ల సర్జరీ అయిన వాళ్ళు చిగుర్ల మీద పెట్టినప్పుడు అయితే ఏమవుతుందంటే వాళ్ళకి పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చిగుర్ల సర్జరీ చేయించుకున్న వాళ్ళు. సో బ్రష్ చేసాము, టంగ్ క్లీనింగ్ చేసామండి. కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, ఫుడ్ బాగా ఇరుక్కుపోతుంది. ఎక్స్క్లూసివ్గా నాన్ వెజ్ లవర్స్ అనమాట, వాళ్ళకి ఎక్కువ మటన్ చికెన్ ఫైబర్స్ ఎక్కువగా ఇరుక్కుపోతుంటాయి. మరి వాటిని ఏ విధంగా క్లీన్ చేయాలి అంటే కొన్నిసార్లు మనం అల్ట్రాసాఫ్ట్ టూత్ బ్రష్ వాడినా కూడా పళ్ళ సందులో ఫుడ్ ఇరుక్కుపోతుంది అనమాట. సో దాన్ని క్లీన్ చేయడానికి మనకి ఈ విధంగా ఇంటర్డెంటల్ బ్రషెస్ అని ఉంటాయి. సో ఇదేంటంటే మనకి పళ్ళ మధ్యలో ఉదాహరణకి ఇలా ఈ విధంగా పెట్టుకొని, ఉదాహరణకి ఇక్కడ ఫుడ్ ఇరుక్కుంది అనుకోండి, సో ఈ విధంగా చేసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వీటిలో సైజెస్ ఉంటాయన్నమాట. ఇది ఇంత లెంత్ ఉంటుంది, ఇంత విడ్త్ ఉంటుంది, కొన్ని దీనికన్నా చిన్నగా ఉంటాయి. సో ఎక్కడెక్కడైతే చిన్న సందులు ఉన్నాయనుకోండి ఈ విధంగా పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇదేమో 90 degrees ఇట్లా తిరిగి ఉంది, ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ అనమాట. సో ఇది కూడా అంతే, కింద పళ్ళకి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కింద ఒకవేళ ఆహారం ఇరుక్కుంది అనుకోండి బ్రషింగ్ చేసుకున్న తర్వాత కూడా సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయండి, బ్రిజిల్స్ కూడా అంత హార్డ్గా ఉండవు. సో దీనివల్ల ఏంటంటే చిగుర్లకు కూడా గాయం అనేది జరగదు. కొంతమంది ఏం చేస్తారంటే మనకి నాన్ వెజ్ ఏమైనా ఇరుక్కున్నప్పుడు టూత్ పిక్ పెట్టి దాన్ని అక్కడ గెలుపుతూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఏంటంటే చిగురు ఇన్ఫెక్షన్ అవ్వడం, చిగుర్లకు గాయాలు జరగడం అనేది జరుగుతుంటుంది. సో దాని నుంచి మనం తప్పించుకోవడానికి హ్యాపీగా ఈ ఇంటర్డెంటల్ బ్రషెస్ అనేవి వాడుకోవచ్చు. వచ్చేసి ఒకవేళ మనకి ఇంప్లాంట్ కానీ క్యాప్ కానీ పెట్టారనుకోండి, సో ఏ విధంగా మనం క్లీనింగ్ చేయాలని చూద్దాం. సో జనరల్ బ్రషింగ్ ఇందాక చూపించాం కదా. సో ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఇంప్లాంట్ ఉంది, పేషెంట్ నోరు అనుకోండి. సో ఇక్కడ కూడా ఈ విధంగా మనం ఈ విధంగా చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇంప్లాంట్ ఏరియాలో. అయితే కొన్నిసార్లు ఫుడ్ ఇరుక్కుంటుంది. సో ఆ ఏరియాలో కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇంప్లాంట్ క్లీనింగ్ పర్పస్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత గమ్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గమ్ ఇన్ఫెక్షన్ అయిందంటే ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనకు అక్కడ ఎలాంటి ఫుడ్ ఇరుక్కోకుండా చూసుకోవాలి. సో ఇక్కడ ఒకవేళ మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఈ విధంగా బ్రష్ ఈ విధంగా పెట్టి, ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇంప్లాంట్ కదా, ఈ ఏరియాలో ఈ విధంగా పెట్టి సేమ్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఇంప్లాంట్ చుట్టూ. సో దీనివల్ల ఏంటంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది దరిచేరదు ఆ ఇంప్లాంట్ చుట్టూ. ఇంప్లాంట్ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది, వాటి యొక్క లైఫ్ కూడా ఎక్కువ కాలం వస్తుంది అనమాట. సో మాన్యువల్ టూత్ బ్రషింగ్ మనం చూసామండి ఏ విధంగా చేయాలి అనేది. అదే మనకి ఒకవేళ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఏ విధంగా వాడాలని మనం ఇద్దాం. సో ముందుగా ఫస్ట్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఇది ఆన్ చేసినప్పుడు ఇది టోటల్గా వైబ్రేట్ అవుతుంది హెడ్ పార్ట్ అనేది. సో ఈ విధంగా బ్యాక్ టీత్ అనమాట. సో బ్యాక్ టీత్ నుంచి రావాలి, ఎలక్ట్రిక్ కానీ మాన్యువల్ కానీ బ్యాక్ టీత్ నుంచే రావాలన్నమాట. సో ఫస్ట్ 3 టీత్ ఈ విధంగా కవర్ చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్లో ఏంటంటే హెడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా లోపలికి మనకి జ్ఞానదంతం వరకు కూడా క్లీనింగ్ అనేది జరుగుతుంది అనమాట ఈజీగా. సో ఈ విధంగా బ్రష్ వేస్తాం, ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఇలా కాకుండా దీన్ని ఈ విధంగా మనం సర్క్యులర్ మోషన్లో క్లీన్ చేస్తూ రావాలి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పంటి మీద ఉన్న గార కానీ పాచి కానీ క్లీన్ అవుతుంది, గమ్స్ కూడా మసాజ్ జరుగుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా తిప్పుకుంటూ మనం వెళ్ళొచ్చు. సో ఇటువైపు తిరిగేసరికి బ్రష్ ఈ విధంగా తిరుగుతుంది అనమాట. సో మాన్యువల్ కానీ ఎలక్ట్రిక్ కానీ ఈ విధంగా క్లీన్ చేసుకొని మనకి 2 to 3 minutes అంటే మనకి 2 to 3 minutes టైంలో టోటల్గా కంప్లీట్ అయిపోవాలన్నమాట. వైబ్రేషన్ బాగుంది కదా, గమ్ మసాజ్ జరుగుతుంది కదా అని ఎక్కువసేపు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ని వాడకూడదు. సో దీనివల్ల మైనస్ పాయింట్ ఏం జరగచ్చు అంటే మీరు ఓవర్గా ఎక్కువసేపు కనుక పెట్టారనుకోండి ఈ పళ్ళు త్వరగా అరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చిగురు కూడా జారిపోతాయి అనమాట, కిందికి అరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడేటప్పుడు కొంత జాగ్రత్త అనేది వహించాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కింద వచ్చేసి మనం ఈ విధంగా వెళ్ళొచ్చు కింద టీత్ క్లీనింగ్. ఓకే, సో పైన నార్మల్. సో మాన్యువల్ టూత్ బ్రష్ ఏ విధంగా వాడతామో దీన్ని కూడా ఆ విధంగానే వాడాలన్నమాట. సో లోపల వచ్చేసరికి ఇట్లనే. ఓకే, సో పైన. ఓకే, సో ఈ ప్రొసీజర్ కూడా మనం 2 to 3 minutesలో కంప్లీట్ చేసేయాలి. టూత్ బ్రష్ కానీ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కానీ రెండిట్లో ఏది బాగుంటుంది సార్ అని కొంతమంది అడుగుతుంటారు. మనకి ఏంటంటే టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
టెక్నిక్ తెలియకుండా మీరు బ్రషింగ్ చేశారనుకోండి, సో అది మాన్యువల్ కానీ ఎలక్ట్రిక్ కానీ మీకు డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో ఆ డ్యామేజ్ ఏ విధంగా చేస్తే ఓవర్గా సరిగ్గా తోమలేదు అనుకోండి పళ్ళు, ఈ విధంగా మనకు పళ్ళు డ్యామేజ్ జరగడం, చిగురు డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట ఓవర్ టైం 2 వాడితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో 10 మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళ పళ్ళనే కాదు వాళ్ళ యొక్క చిరునవ్వును కూడా మీరు కాపాడే వారిని అవుతారు. థ్యాంక్ యూ.